అందరికీ నమస్కారం. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. ఆన్ టైమ్ మన 'గ్రో విత్ కినరా' వర్క్‌షాప్‌కి జాయిన్ అయినందుకు. సో, కొంతమందికి తెలిసే ఉంటుంది. మన 'గ్రో విత్ కినరా' వర్క్‌షాప్ అనేది ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ పైన మనము రిసర్చ్ చేసి, దానిపైన డిస్కషన్ చేసి, దాని తర్వాత ఈ వర్క్‌షాప్ అనేది మన కస్టమర్స్ కోసం, మన ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్ కోసం ఈ ఎక్స్‌ప్లనేషన్, ఈ వర్క్‌షాప్ అనేది మేము అందజేస్తున్నామండి ఫ్రీగా. సో, ఈ నెల మనం 'గ్రో విత్ కినరా' వర్క్‌షాప్‌లో వాట్సాప్స్ న్యూ ఫీచర్స్ దాని గురించి మాట్లాడబోతున్నాము. సో, బేసికల్లీ ఇందులో మీకు మేము ఏమందజేస్తున్నామంటే, బేసిక్ ఇంట్రడక్షన్ అండి వాట్సాప్ ఫర్ బిజినెస్ కోసం. రెండోదొచ్చేసి హౌ టు సెటప్. ఈ వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి. మూడవ ఆప్షన్ వచ్చేసి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ అండి. ఇందులో కొత్త ఫీచర్స్ ఏవైతే లాంచ్ అయ్యాయో, దాని గురించి మనము ఈ నెల వర్క్‌షాప్‌లో డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది జస్ట్ ఒక నార్మల్ మెసేజింగ్ యాప్ అయితే కాదు. దీని ద్వారాగా మన కస్టమర్స్‌ని ఈజీగా రీచ్ ఔట్ అయితే అవ్వచ్చు. మెయిన్‌లీ ఏంటంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఇందులో ఆటోమేటెడ్ ఫీచర్స్ గూడా ఉన్నాయన్నమాట. అది ఎలా యూజ్ చేయాలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ గూడా ఇందులో చేయొచ్చండి. వాట్సాప్ అనేది ఒక యాడ్ ఫీచర్స్ అనేది కూడా లాంచ్ చేసిందనమాట. ఆ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని మనం ఎలా ఆటోమేట్ చేయాలి? మనం డిస్కస్ చేద్దాం. ప్లస్ ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది డిజిటల్ స్టోర్ ఫ్రంట్ లాంటిదండి. ఓకేనా? ఇది మన క్రెడిబిలిటీ అనేది ఎన్హాన్స్ చేస్తుందనమాట. ఓకేనా? మన మన దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్‌తో ఈ వాట్సాప్ బిజినెస్ యాప్‌ని యూజ్ చేయొచ్చు. మన ఈ న్యూ ఫీచర్స్ అనేది యూజ్ చేయొచ్చు. కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతుంది. దీన్ని యూజ్ చేసిన వల్ల. ఒక ఇంప్రెషన్స్ అనేది లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అలాగా ఈ ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్ అనేది చాలా జరుగుతుందనమాట. ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారాగా. యాస్ పర్ డబుల్ టిక్ సోర్స్ అండి, మన ఇండియాలో 80% ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్ అయితే ఉన్నారు గదా! వాళ్ళు వాళ్ళ బిజినెస్‌ని స్కేల్ అప్ చేయడానికి వాట్సాప్ బిజినెస్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. సో, ముందుగా మనము ఈ వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఎలా యూజ్ చేయాలి? ఈ ఫీచర్స్ అనేది మనము క్లియర్‌గా యూజ్ చేయాలి. మనకు తెలియాలి అంటే ముందుగా మనకేం కావాలంటే ఫస్ట్ మనకొక స్మార్ట్ ఫోన్ అనేదుండాలి. అందులో మనం వర్కింగ్ సిమ్ కార్డ్ ఓకేనా? విత్ గుడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలన్నమాట. మూడవది ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేదుండాలి. దాని తర్వాత వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ప్లే స్టోర్ ద్వారాగా డౌన్‌లోడ్ చేసి ఉండాలన్నమాట. ఇప్పటివరకు మీకేమన్నా డౌట్స్, ఎనీ క్వెషన్స్ సో, పలానా డౌట్ ఉంది అని మీకేమన్నా అనిపిస్తే, మీరు మా చాట్ బాక్స్‌లో తెలపొచ్చండి. ఓకేనా? లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీరు ఆ క్వెషన్స్ అనేది అడగొచ్చు. మేము మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సో, ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్ ద్వారాగా ప్లే స్టోర్ పైన క్లిక్ చేయండి. అక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీరు వాట్సాప్ బిజినెస్ అని సెర్చ్ చేయండి. వన్స్ మీరు సెర్చ్ చేసిన తరువాత మీకక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వాట్సాప్ బిజినెస్ గురించి. ఇన్‌స్టాల్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ మీరు వాట్సాప్ బిజినెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తరువాత దీ ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది సెటప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ముందుగా ఏంటంటే ఫస్ట్ మీరు వాట్సాప్ బిజినెస్ యాప్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు వన్స్ మీరు వాట్సాప్ బిజినెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయాల్సుంటుంది. సో, ఫస్ట్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకేనా? దానిపైన మీరు క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి. దాని తర్వాత ఇదివరకు ముందున్న మీ వాట్సాప్ నార్మల్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మీ వాట్సాప్ బిజినెస్ యాప్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడొచ్చేస్తాయి. ఓకేనా? అది మీరు చేసుకోవచ్చు. బై యూజింగ్ సేమ్ నంబర్ అండి. సేమ్ నంబర్ అయ్యి ఉండాలి. దాని తర్వాత మీ ఫోటోస్, కాంటాక్ట్ నంబర్ ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆహ్, ఈ ఫోటోస్, మీ మీడియా గాని, ఫైల్స్ అవన్నీ కూడా అలౌ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసిన తరువాత మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన మెయిన్ ప్రొఫైల్ అనేది సెటప్ చేసుకుందాం. ఓకేనా? లైక్ మన పేరు, మన బిజినెస్ పేరు, ఈ డీపీ గాని ఇలాంటివి. సో, ఫస్ట్ ఏంటంటే
క్రియేట్ అన్ అకౌంట్ అన్నట్టు. సో, ఇక్కడ ఫస్ట్ మనము మన డీపీ అనేది పెట్టుకోవాలి. మన బిజినెస్ పేరు అండ్ మన బిజినెస్ కేటగరీ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్‌లో ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఎక్స్‌ప్లోర్ అని చెప్పేసి. దానిపైన మీరు క్లిక్ చేయొచ్చు. దాని ద్వారాగా బిజినెస్ ప్రొఫైల్ అనేది మనం సెటప్ చేసుకోవచ్చు. సో, వన్స్ మీరు ఎక్స్‌ప్లోర్ దానిపైన క్లిక్ చేశారంటే, ఇక్కడ పెన్సిల్ బటన్ కనిపిస్తుంది గదా! దానిపైన క్లిక్ చేశారంటే, మీ బిజినెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ లేదంటే మీ బిజినెస్‌కి సంబంధించిన సైన్ బోర్డ్, ఆ ఇమేజ్, ఆ ఫోటో ఇక్కడ మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీ బిజినెస్ పేరు. ఓకేనా? లైక్ ఏబీసీ లిమిటెడ్ లేదంటే ఏబీసీ బేకరీ. ఇక్కడొక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఒక కేక్ షాప్ అన్నట్టు. ఓకేనా? ఒక కేక్ షాప్ అన్నట్టు మేము ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాము. ఇక్కడ మేము కేక్ ఫోటో అనేది అప్‌డేట్ చేశామన్నమాట. ఓకేనా? సేమ్ అలాగే మీరు కూడా మీ కేక్ ఆహ్, బిజినెస్ ఉంటే ఐ మీన్ బేకరీ బిజినెస్, కేక్ బిజినెస్ ఉంటే గనక ఆ ఫోటో మీరు అప్‌లోడ్ చేయొచ్చు. దాని తర్వాత మీ బిజినెస్ పేరు, మీ కాంటాక్ట్ నంబర్ అనేది అప్‌లోడ్ చేయాల్సుంటుంది. అలాగే మీరు నెక్స్ట్ వెళ్లారంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే గనక మీ బిజినెస్ ఏ లొకేషన్‌లో ఉంది? ఇదివరకు ఈ ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు న్యూగా పెట్టారు. సో, ఈ ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎక్కడైతే మీ బిజినెస్ అనేది ఉందో అక్కడ క్లియర్‌గా యాడ్ జేసుకోవాలి. ఆప్షన్స్ మీకు ఈజీగా దొరుకుతాయి అందులో. ప్లస్ అలాగే ఏ టైప్ ఆఫ్ కేటగరీ మీ బిజినెస్ అనేది ఏ ప్రొడక్ట్స్ కిందకొస్తది. అది మీరు ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాల్సుంటుంది. దాని తర్వాత మీ షాప్ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది? ఎన్నింటికి క్లోజ్ అవుతుంది? సో, ఇవన్నీ గూడక మీరు టైమింగ్ అప్‌డేట్ అనేది చేయాల్సుంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గర మొబైల్ నంబర్ కాకుండా ఈ వెబ్‌సైట్, ఈమెయిల్ ఐడీ ఉన్నా కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయొచ్చు. ఎందుకంటే కస్టమర్స్‌కి కొంచెం ఈజీగా ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మిమ్మల్ని రీచ్ ఔట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా యాడ్ చేయాలి? లైక్ డీపీ గాని, వాట్సాప్ నంబర్ గాని, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా యాడ్ చేయాలో చూసాము. ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లో ఎలాంటి కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. క్రియేటింగ్ కేటలాగ్. సో, ఈ ఫీచర్ ద్వారాగా మీరు కేటలాగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇది ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు మీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. పైన రైట్ సైడ్‌లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి గదా! దానిపైన క్లిక్ చేశారంటే, మనకి ఈ ఆప్షన్స్ అయితే దొరుకుతాయన్నమాట. బిజినెస్ టూల్స్, న్యూ గ్రూప్స్, న్యూ బ్రాడ్‌కాస్ట్ ఇలాగా. అక్కడ బిజినెస్ టూల్స్ అనేది ఆప్షన్స్ ఉంది గదా! దాని పైన క్లిక్ చేయండి. వన్స్ దాని మీద మీరు క్లిక్ చేశారంటే, ఈ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కేటలాగ్ అని జెప్పి. ఆ కేటలాగ్ పైన క్లిక్ చేశారంటే, మీకీ ఈ బిలో ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. ఈ, ఈ పలానా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయండి. ఓకేనా? అలాగా. తర్వాత మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్‌లోడ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయండి అని జెప్పేసి మనకి ఆప్షన్స్ అయితే దొరుకుతాయన్నమాట. ఇది ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ మీరు చూసుకున్నారంటే కేటలాగ్ దాని కింద మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాల్సుంటుంది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా కేక్ అనేది నేను తీసుకుంటున్నాను. నేనిక్కడ కేక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానన్నట్టుగా. సో, ఆ కేక్ పేరనేది నేనిక్కడ ఏస్తున్నాను. మిక్స్డ్ బెర్రీ చీజ్ కేక్ అని జెప్పేసి. దాని ప్రైస్ గూడా నేను యాడ్ జేశాను. ఇంకొంచెం ఎక్స్‌ట్రా అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. లైక్ చీజ్ కేక్ మేడ్ విత్ ఫ్రెష్ బెర్రీస్ అని జెప్పి. ఓకేనా? దాని తర్వాత ఇఫ్ ఎల్స్ మీ దగ్గర ఈ చీజ్ కేక్ తయారీ చేసిన ఈ యూట్యూబ్ వీడియో ఏమన్నా ఉంటే ఆ లింక్ అనేది మీరు యాడ్ చేయొచ్చు. ప్లస్ ఈ ఐటెమ్ కోడ్ దీనికి సెపరేట్ కోడ్ అనేది ఏమన్నా ఉంటే గనక మీరు ఇక్కడ యాడ్ చేయాల్సుంటుందనమాట. ఈ డీటెయిల్స్ తర్వాత ఆ ప్రొడక్ట్ ఫోటో అనేది నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, యాడ్ ఇమేజ్ దానిపైన క్లిక్ చేశారంటే, మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఎనీ వన్ ఆఫ్ ద ఫోటో మీరు మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఫోటో అనేది క్లిక్ చేయాల్సుంటుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత, ఫైనల్‌గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇలా కనిపిస్తుంది. అండ్ టాప్ రైట్ సైడ్‌లో మీరు చూసుకోవచ్చు. సేవ్ ఆప్షన్ అయితే ఉంది. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే, మీ కస్టమర్స్‌కి మీ ఇక్కడ రైట్ సైడ్ ఇమేజ్ చూసుకోవచ్చు. మీ కస్టమర్స్‌కి ఇలా అయితే వాళ్ళకి కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు మనము కేటలాగ్ గురించి మాట్లాడాం కదా! సో, బేసికల్లీ అందులో మనము డీటెయిల్స్ యాడ్ చేసాం మన ప్రొడక్ట్‌కి సంబంధించి.
మన ప్రొడక్ట్ ఫోటో అనేది యాడ్ చేసాము. ఓకేనా? దాన్ని మనం సేవ్ చేసాము. సో, అందులోనే ఈ న్యూ ఫీచర్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇక్కడ కలెక్షన్స్ అనేది ఆర్గనైజ్‌గా క్రియేట్ చేసుకోవచ్చు కేటలాగ్‌లోనే. సో, ప్రస్తుతానికి మనం ఏం చేసామంటే, మన కేటలాగ్‌లో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, పైన ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. యాడ్ న్యూ కలెక్షన్ అని చెప్పి. అక్కడ మీ బిజినెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కలెక్షన్స్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ బేసికల్లీ నేనిక్కడ కేక్స్ అని పెడుతున్నాను. ఇన్ కేస్ ఇఫ్ మీరు స్పేర్ పార్ట్స్ బిజినెస్ అయితే స్పేర్ పార్ట్స్ అని పెట్టండి. లేదంటే ఆర్గానిక్ సంబంధించిన ప్లాంట్స్ అలాంటిదేమన్నా ఉంటే దాని పేరు కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అది చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గనక ఈ కేటలాగ్స్ అనేది మనం ఏమైతే క్రియేట్ చేసుకున్నామో, సో, ఒక కలెక్షన్స్ లాగా మనము దానిలోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ డిఫరెంట్ వేరైటీ ఆఫ్ కేక్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఆ పర్టిక్యులర్ కేటలాగ్స్ అనేది ఒక కలెక్షన్ లాగా ఒక కేక్‌కి సంబంధించిన కలెక్షన్ లాగా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. సో, వన్స్ ఆ కేటలాగ్ కలెక్షన్ అనేది నేను సెలెక్ట్ చేసిన తర్వాత డన్ పైన క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకేమన్నా డౌట్స్, ఎనీ క్వెషన్స్ ఇలాగేమన్నా ఉంటే గనక మీరు ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు అడగొచ్చు. లేదంటే ఇప్పుడే చాట్ బాక్స్‌లో తెలపండి. ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో ఆ క్వెషన్స్‌కి మేము మీకు ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్ అనేది చూద్దాం. లేబుల్స్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లో మనకి లేబుల్స్ ఫీచర్ అనేది అవైలబుల్‌గా ఉందండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు. ఒక శాంపుల్ లాగా ఇక్కడ మేము మీకు చూపిస్తున్నాము. బ్లూ లేబుల్ వచ్చేసి న్యూ కస్టమర్ అన్నట్టు. యెల్లో కలర్ లేబుల్ వచ్చేసి న్యూ ఆర్డర్ అన్నట్టు. అదే పింక్ కలర్ లేబుల్ వచ్చేసి పెండింగ్ పేమెంట్స్ అన్నట్టు. ఇదొక ఎగ్జాంపుల్ లాగా నేను చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే మీరు కూడా ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అని ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ అండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి నేనిక్కడ చూపిస్తున్నాను మీకి. ఇక్కడ సెకండ్ కస్టమర్ జానీ అని ఒక కస్టమర్ అనే వాళ్ళున్నారు. బై చాన్స్ ఈ కస్టమర్ ఒక కొత్త కస్టమర్ అని నేను అనుకుంటున్నా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ కస్టమర్ అకౌంట్ పైన లాంగ్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సెకండ్ కస్టమర్ సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ చేసిన తరువాత పైన ఈ ఫీచర్స్ అనేది మీరు చూడొచ్చు కదా! లేబెల్, పిన్, మ్యూట్ ఈ ఆప్షన్ దగ్గర నేను లేబెల్ పైన క్లిక్ చేస్తాననమాట. వన్స్ లేబెల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేది పాపప్ అయితాయి. న్యూ కస్టమర్, న్యూ ఆర్డర్, పెండింగ్ పేమెంట్స్, పెయిడ్, కంప్లీట్ అలాగా. సో, ఈ పర్టిక్యులర్ కస్టమర్ న్యూ కస్టమర్ గాబట్టి, సో, న్యూ కస్టమర్ పైన క్లిక్ చేసి నేను సేవ్ అనేది జేస్తా. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈ సెకండ్ కస్టమర్ నేను లాంగ్ ప్రెస్ చేసేసి లేబెల్ అనేది యాడ్ చేశాను. న్యూ కస్టమర్ అని జెప్పి. అక్కడ లేబెల్ బ్లూ కలర్‌లో ఉంది. సో, ఇప్పుడు నాకు అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఎవరైతే ఈ కస్టమర్ బ్లూ కలర్‌లో ఉన్నారో వాళ్ళందరూ న్యూ కస్టమర్స్ అనేది నాకి ఈజీగా అండర్‌స్టాండ్ అయిపోతుంది. ఇంకొకటేంటంటే, కస్టమర్స్ అకౌంట్‌కి వెళ్ళేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైనా వాళ్ళు ఇలాగా మెసేజ్ షేర్ చేసుంటారు గదా! లైక్ ఇప్పుడు మీరు నేను తీసుకున్న మీ ప్రొడక్ట్ కానీ, నేను తీసుకున్న ఈ ప్రొడక్ట్ కానీ, ఈ చీజ్ కేక్ కానీ చాలా బాగుంది. ఇలాగ ఏమన్నా ఉంటే గనక, వాళ్ళు మెసేజ్ ఏమన్నా పెడితే గనక దాన్ని గూడా మనము లేబుల్ అనేది చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ మెసేజ్ కూడా లేబుల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆప్షన్ చూసుకోవచ్చు. లేబుల్ మెసేజ్ అని. దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటదనమాట. వన్స్ మీరలాగా క్లిక్ చేశారంటే, మనకి మళ్ళీ ఈ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. లేబెల్ చాట్ లైక్ న్యూ కస్టమర్, న్యూ ఆర్డర్, పెండింగ్ పేమెంట్స్ ఇలాగా. దానికి సంబంధించిన ఈ లేబెల్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఒక కొత్త లేబెల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. పాజిటివ్ రెస్పాన్స్ లేదంటే నెగెటివ్ రెస్పాన్స్ ఇలాగ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి వాట్సాప్ న్యూ ఫీచర్స్ ఇంకొకటేంటంటే, పేమెంట్ ఫీచర్ ఫర్ యాడ్స్ అండి. ఓకేనా? ఇప్పుడు నేను బిగినింగ్‌లో చెప్పాను కదా! ఇలాగా వాట్సాప్‌లో యాడ్స్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్స్ అనేది రన్ జేయొచ్చు. ఓకేనా? దానికి సంబంధించిన ఫీచర్ అన్నమాట. సో, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, మనము ఈ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేసే కన్నా ముందు, ఫస్ట్ ఈ యాడ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అది ఎలా యూజ్ అవుతుంది? ఫస్ట్ అది మనం చూద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు మన వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? అక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఒక హోమ్ లోగో అనేది కనిపిస్తుంది. ఓకేనా? హోమ్ ఐకాన్ లేదంటే హోమ్ లోగో అనేది కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.
వన్స్ దానిపైన మీరు క్లిక్ చేశారంటే అడ్వర్టైజ్ ఆన్ ఫేస్‌బుక్ ఆ ఆప్షన్ అనేది మీకే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక వన్స్ దానిపైన మీరు క్లిక్ చేశారంటే క్రియేట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? క్రియేట్ దానిపైన క్లిక్ చేసేసి లేదంటే మేనేజ్ ఆప్షన్ గూడా ఉంటుంది. మేనేజ్ లేదంటే క్రియేట్. ఈ 2 ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసేసి, ఏదైతే మీరు కేటలాగ్ అనేది అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో ఓకేనా? ఆ పర్టిక్యులర్ కేటలాగ్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ నంబర్ ఆఫ్ కేటలాగ్స్ బై చాన్స్ మీరు 5 కేటలాగ్ చేశారంటే 5 అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ 5 కేటలాగ్‌లో ఓన్లీ 1 కేటలాగ్ మాత్రమే నేను అడ్వర్టైజ్ చేయాలని అనుకుంటున్నాను అంటే, ఆ ఒక్కటి మాత్రమే మీరు సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు. వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే ఒక విండో, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకిక్కడ ఓపెన్ అవుతుంది. లైక్ డిస్క్రిప్షన్ అన్నట్టు. వన్స్ దానిపైన మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాల్సుంటుంది. ఓకేనా? లైక్ మీ ప్రొడక్ట్ ఇంకొంచెం ఎలాబొరేటివ్‌గా మీరు మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయొచ్చనమాట. వన్స్ అదయిన తర్వాత ఇక్కడ మీరు బడ్జెట్ అనేది ఇవ్వాల్సుంటుంది. ఓకేనా? దాని తర్వాత ఈ యాడ్ అనేది ఎప్పటినింకా ఎప్పటి వరకు రన్ అవ్వాలి. ఓకేనా? అది మీరు చూసుకోవాల్సుంటుంది. దాని తర్వాత పర్టిక్యులర్ ఆడియన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ ఇదంతా అయిన తరువాత, అప్పుడు మీరు పేమెంట్ ఆప్షన్ దగ్గరికి రావచ్చు. అక్కడ మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయొచ్చు. సో, ఇది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ పర్టిక్యులర్ కేటలాగ్స్ అనేది మీరు సెలెక్ట్ చేశారు. ఈ పలానా కేటలాగ్స్ అనేది నేను అడ్వర్టైజ్ చేయాలని చెప్పేసి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్ ఓకేనా? ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్‌లో యాడ్ ఎ పేమెంట్ మెథడ్ అని ఉంది. దానిపైన మీరు క్లిక్ చేయాల్సుంటుంది. వన్స్ దానిపైన మీరు క్లిక్ చేశారంటే బిజినెస్‌కి సంబంధించిన కంట్రీ లేదంటే రీజియన్ ఓకేనా? దాని తర్వాత కరెన్సీ రూపీస్, డాలర్స్ అలాగా. దాని తర్వాత టైమ్ జోన్ ఓకేనా? సో, ఇది మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. వన్స్ మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఈ పేమెంట్ మెథడ్ లైక్ వయా డెబిట్ కార్డ్ లేదంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదంటే యూపీఐ దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అందులో ఇక్కడ నేను డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ జేస్తున్నా. ఓకేనా? సో, ఈ డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లైక్ నేమ్ ఆన్ ద కార్డ్, కార్డ్ నంబర్, మంత్ అండ్ ఇయర్, సీవీవీ ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ అనేది నేను జేస్తున్నా. సో, వన్స్ మీరు ఈ పేమెంట్ మెథడ్ డీటెయిల్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేశారంటే మీ యాడ్ అనేది రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ మనం మాట్లాడబోతున్నదొచ్చేసి గ్రీటింగ్ అండ్ క్విక్ రిప్లైస్ అన్నట్టు. సో, ఈ గ్రీటింగ్, క్విక్ రిప్లైస్ ఎలా యూజ్ చేయాలి? ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. వన్స్ మీరు మన వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది ఓపెన్ చేశారంటే మరొక్కసారి టాప్ రైట్ సైడ్‌లో 3 డాట్స్ ఉంటాయి కదా! దానిపైన క్లిక్ చేయండి. బిజినెస్ టూల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఆప్షన్ మనకి అవే మెసేజ్, గ్రీటింగ్ మెసేజ్, క్విక్ రిప్లైస్. ఇందులో ఫస్ట్ ముందుగా మీరు గ్రీటింగ్ మెసేజ్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు గ్రీటింగ్ మెసేజ్ పైన క్లిక్ చేశారంటే ఈ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మీరు దీన్ని ఆన్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో, మీరు ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. వన్స్ మీరు మెసేజ్ అనేది ఎనేబుల్ చేసుకున్నారంటే కింద మీకు పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది గదా! ఆ పెన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఇదొక గ్రీటింగ్ మెసేజ్ అన్నట్టు. సో, ఇక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేనిక్కడ టైప్ చేశాను చూడండి. వెల్కమ్ టు శాంట్రియాస్ కేక్స్. హౌ మే వి హెల్ప్ యూ? ఓకేనా? ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇక్కడ కేక్ సంబంధించిన ఎమోజిస్ కూడా నేను వాడాను. ఓకేనా? సో, ఇలాగే మీకు సంబంధించిన బిజినెస్‌కి సంబంధించిన ఆహ్, ప్రొడక్ట్స్ ఆ ఎమోజిస్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, వన్స్ ఈ మెసేజ్ అనేది టైప్ చేసిన తర్వాత రెసిపియెంట్స్ పైన క్లిక్ చేయండి. సో, ఈ మెసేజ్ ఎవరెవరికి వెళ్ళాలి అని ఇప్పుడు మనం డిసైడ్ చేయాలన్నట్టు. లైక్ ఎవ్రీవన్ అంటే ఎవరైతే మనకి ఫస్ట్ హాయ్ అని తెలుపుతారో గదా! లేదంటే ఇన్‌యాక్టివ్‌గా ఉంటారు గదా! 14 డేస్‌ని ఇంకా. సో, వాళ్ళకి ఈ మెసేజ్ అనేది వెళ్ళొచ్చన్నట్టు. లేదు ఎవ్రీవన్ నాట్ ఇన్ అడ్రెస్ బుక్ వాళ్ళని మీరు సెలెక్ట్ చేసారంటే ఎవరైతే మీ కాంటాక్ట్‌లో లేరో వాళ్ళకి గూడా మీరు ఈ మెసేజ్ అనేది పంపియొచ్చన్నట్టు. ఎవ్రీవన్ ఎక్సెప్ట్
సో, అంటే మనము పర్టిక్యులర్ పీపుల్‌ని మాత్రమే మనం సెలెక్ట్ చేసామన్నట్టు. వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ వెళ్ళాలి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. లేదంటే సెండ్ ఓన్లీ ఓకేనా. సో, వీళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ వెళ్ళాలి. అలా ఉంటే గనక ఓన్లీ సెండ్ టు దాని పైన మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీటింగ్ మెసేజ్ అయిపోయాయి. నెక్స్ట్ క్విక్ రిప్లైస్. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇప్పుడు ఈ క్విక్ రిప్లైస్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో, మరొక్కసారి మీ వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది ఓపెన్ చేయండి. టాప్ రైట్ సైడ్‌లో 3 డాట్స్ కనిపిస్తాయి. అందులో బిజినెస్ టూల్స్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. వన్స్ మీరు అది క్లిక్ చేశారంటే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అవే మెసేజ్, గ్రీటింగ్ మెసేజ్, క్విక్ రిప్లైస్. అవే మెసేజ్ అనేది అయిపోయిందన్నట్టు. సో, ఇప్పుడు మనము క్విక్ రిప్లైస్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. సో, వన్స్ మీరు క్విక్ రిప్లైస్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ మెసేజ్ అనేది మనం టైప్ చేయాల్సుంటుంది. ఓకేనా? మీకు సంబంధించిన బిజినెస్‌కి సంబంధించిన మెసేజ్ కానీ, ఎనీ కస్టమైజ్ మెసేజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సుంటుందన్నట్టు. సో, వన్స్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ చేశారంటే, నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను. సో, నేనిక్కడ నా వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌కి వెళ్లి ఒక కస్టమర్ ఆహ్, ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను. సో, బై చాన్స్ వీళ్ళిక్కడ ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వాళ్ళు నాకి మెసేజ్ పెట్టారన్నట్టు. సో, నేను వాళ్ళకి ఒక థాంక్ యూ మెసేజ్ రిప్లై అనేది పెడతా. సో, నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది, టోటల్ మెసేజ్ అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు. స్లాష్ పైన నేను క్లిక్ చేశానంటే, జస్ట్ స్లాష్ దాని పైన క్లిక్ చేశానంటే, ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఆటోమేటిక్‌గా పాపప్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు కొంచెం బిగినింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. థాంక్ యూ లేదంటే థాంక్ యూ ఫర్ యువర్ బిజినెస్, గ్రేట్ క్వెషన్ ఇలాగా. సో, అప్రోప్రియేట్ మెసేజ్ పైన నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సెండ్ చేస్తే గనక వాళ్ళకి ఈ పర్టిక్యులర్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుందన్నట్టు. సో, ఈ స్లాష్ యూజ్ చేయడం వల్ల మనం టోటల్ మెసేజ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇదొచ్చేసి మనకి చాలా యూజ్‌ఫుల్‌గా, ఈజీగా అండ్ టైమ్ సేవింగ్ కూడా చేసుకోవచ్చన్నట్టు. సో, వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లో ప్రతి ఒక్క కస్టమర్ వన్ బై వన్ కస్టమర్‌కి మనము మెసేజ్ అయితే పెడుతుంటాం కాబట్టి, టోటల్ మెసేజ్ అనేది టైప్ చేయలేం. ఓకేనా? సో, అలాగే స్లాష్ యూజ్ చేస్తే గనక క్విక్‌గా వాళ్ళకి మెసేజ్ అనేది పెట్టేయొచ్చనమాట. సో, ఇది ఈ మెయిన్ టాపిక్ అన్నట్టు క్విక్ రిప్లైస్. సో, ఈ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది ఒక ఆల్ ఇన్ టూల్ అన్నట్టండి. ఫర్ కమ్యూనికేషన్, ఫర్ మార్కెటింగ్, ఫర్ కస్టమర్ సర్వీస్. దీనికి ఈ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇది ఎలా చేసుకోవాలనేది మనం డిస్కస్ చేసాము. ఓకేనా? ఈ కొత్త ఫీచర్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసాము. సో, ఇన్ కేస్ మళ్ళీ మీకేమన్నా డౌట్ ఉంది, మళ్ళీ ఇంకొకసారి చూడాలి అనిపిస్తే గనక ఈ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ లేదంటే ఫేస్‌బుక్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళేసి చూడొచ్చన్నట్టు. సో, ఇప్పటి వరకు ఈ 'గ్రో విత్ కెనరా' వర్క్‌షాప్ సెషన్ అనేది మీకు క్లియర్‌గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. అండ్ మరొక్కసారి నెక్స్ట్ మంత్ 'గ్రో విత్ కెనరా' వర్క్‌షాప్‌లో సరికొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. థాంక్ యూ.